వీడియో ముఖ్యంగా డిప్లొమా C23 స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం అయితే చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోలో మనం టోటల్గా C23 ఫస్ట్ ఇయర్ అండ్ థర్డ్ సెమిస్టర్ కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ. ఓకేనా, వీళ్ళకు నెక్స్ట్ ఫోర్త్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అనేటివి మార్చ్ ఏప్రిల్లో అయితే జరగడం జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళకు వచ్చిన డౌట్ ఏంటంటే ఫస్ట్ ఇయర్లో 5 బ్యాక్లాగ్స్ ఉన్నాయి బ్రదర్, నాకు థర్డ్ సెమిస్టర్లో వచ్చేసరికి 3 to 4 బ్యాక్లాగ్స్ ఉన్నాయి, నేను ఫోర్త్ సెమిస్టర్ ఎగ్జామ్స్కి ఎలిజిబుల్ అవుతానా అవ్వనా, నాకు ఇదొకటి క్లారిటీ ఇవ్వండి అనేసి చాలా స్టూడెంట్స్ అయితే మన యొక్క యూట్యూబ్ ఛానల్లో కామెంట్స్ పెడుతున్నారు కదా. దాని గురించి మనమైతే క్లియర్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. బిఫోర్ గోయింగ్ టు దిస్ వీడియో, మీరందరూ కూడా డిప్లొమా స్టూడెంట్స్ అయితే ప్రతి ఒక్కరి మొబైల్లో ఈ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి గైస్. BSDVP అకాడమీ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి. మీకు చాలా అంటే చాలా హెల్ప్ అయితే అవుతుంది మార్చ్ అండ్ ఏప్రిల్ ఎగ్జామ్స్ అప్పుడు. ఓకేనా, ఎందుకు అంత యూస్ఫుల్ ఏముంది ఈ యాప్లో అంటే మీకు C23కి సంబంధించిన ఫస్ట్ ఇయర్, థర్డ్ సెమిస్టరు, ఫోర్త్ సెమిస్టరు అండ్ ఫిఫ్త్ సెమిస్టరు అండ్ సిక్స్త్ సెమిస్టరు అన్ని సెమిస్టర్స్ యొక్క షార్ట్ నోట్స్ అండ్ స్టడీ మెటీరియల్స్ అనేటివి మీకు ఈ యాప్లో అయితే టోటల్గా అయితే అవైలబుల్గా అయితే రావడం జరుగుతుంది కమింగ్ సూన్. ఓకే, సో ఎవరైనా మీకు షార్ట్ నోట్స్ కావాలి, ఈజీగా క్వశ్చన్స్ని అర్థం చేసుకోవాలి అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని అర్థం చేసుకోవాలి, చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ యొక్క BSDVP అకాడమీ అయితే మీకు తోడుగా ఉంటుంది. సో మీరు హ్యాపీగా చదువుకోవచ్చు. ఆ స్టడీ మెటీరియల్స్ అన్నీ కూడా మీకైతే సో ఈ యాప్ అవైలబుల్గా ఉంటాయి కాబట్టి సో నో ప్రాబ్లం, మీకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు ఫెయిల్ అయ్యేదానికి ఆప్షనే లేకుండా మనమైతే సో టోటల్గా అయితే ప్లానింగ్ అయితే చేస్తూ ఉన్నాం. ఓకేనా, సో ఓన్లీ ఫర్ C23నే కాదు, C16, C20 వాళ్ళకు కూడా సో ఈ యొక్క షార్ట్ నోట్స్ అండ్ స్టడీ మెటీరియల్స్ అనేటివి ఈ యొక్క BSDVP అకాడమీలో అయితే కమింగ్ సూన్ అయితే రాబోతున్నాయి. సో దానికోసం మీరైతే యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ యాప్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు వాట్సాప్ చేసినా కూడా మీకు నేను క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ కమింగ్ టు ఫస్ట్ ఇయర్లో 5 బ్యాక్లాగ్స్ ఉన్నాయి బ్రదర్, అండ్ ఇక్కడ థర్డ్ సెమిస్టర్లో వచ్చేసరికి నాకు 3 బ్యాక్లాగ్స్ ఉన్నాయి, టోటల్గా 8 బ్యాక్లాగ్స్ ఉన్నాయి. నేను ఫోర్త్ సెమిస్టర్ మార్చ్ ఏప్రిల్ ఎగ్జామ్స్లో కానీ లేదంటే అక్టోబర్ నవంబర్లో కానీ నేను ఎలిజిబుల్ అవుతానా అవ్వనా అంటే సో 110% మీరు ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా, ఇది నేను ఆన్సర్ చెప్పాలనుకుంటుంది, మీరు ఎలిజిబుల్ అవుతారు. ఇది ఇంతకు ముందు అంటే మీ సీనియర్స్ ఎవరైతే C20 స్టూడెంట్స్ చదివారో వాళ్ళకి C16, C14 అండ్ C09 వాళ్ళందరికీ కూడా 4 సబ్జెక్ట్స్ కన్నా ఎక్కువగా ఉంటే వాళ్ళైతే ఈ యొక్క ఫోర్త్ సెమిస్టర్ ఎగ్జామ్స్కి అయితే ఎలిజిబుల్ అయ్యేవాళ్ళు కాదు. ఎందుకు అంటే సో అదొక రూల్ అనేది మనకు ఎస్బిడెడ్ గవర్నమెంట్ అయితే పెట్టడం జరిగింది. బట్ ఇప్పుడు C23 ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి ఇదొక మంచి అడ్వాంటేజ్. మీకు ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నా కూడా మీరైతే ఈ యొక్క ఫోర్త్ సెమిస్టర్ ఎగ్జామ్స్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. ఇన్ కేస్ ఫస్ట్ సెమిస్టర్లో లైక్ ఫస్ట్ ఇయర్లో అన్ని సబ్జెక్ట్స్ ఫెయిల్